అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. సో, ఎవరైతే విజయవాడ సిటీ మెయిన్ సెంటర్స్‌లో మేము కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము, బడ్జెట్ అనేది ఎక్కువైనా పర్వాలేదనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో, దాదాపుగా మార్కెట్ వాల్యూనే 8,50,00,000 వాల్యూ ఉందండి. సో, మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్‌లో 6,12,00,000కి బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కొచ్చింది. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే 1,30,00,000 అయితే తగ్గిందండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కి అయితే సేల్‌కొచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని, లేటెస్ట్ అప్డేట్స్‌ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్‌కొచ్చిందండి. మొత్తంగా 580 గజాల G+1 బిల్డింగు. చుట్టూ అంతా కూడా కమర్షియల్ జోను. కమర్షియల్ ఏరియాలో సేల్‌కొచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. విజయవాడ టు ఏలూరు రోడ్ అనమాట. ఇక్కడ మనకి ఎస్ఆర్ఆర్ కాలేజ్‌కి దగ్గరగా వస్తుంది. సో, ఇక్కడ మనకి BSNL దగ్గరైతే ఈ ప్రాపర్టీ సేల్‌కొచ్చింది. ఇది ఏలూరు రోడ్ అండి. సో, చూస్తున్నారు కదా! సో, ఈ ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందనమాట. సో, ఇది లాస్ట్ టైము రెస్టారెంట్‌గా అయితే యూజ్ చేశారండి. నార్త్ ఫేసింగ్‌లో ఉండే ప్రాపర్టీ అనమాట. మొత్తంగా 580 గజాల G+1 బిల్డింగ్ అండి. 400 గజాల్లో బిల్డింగ్ అయితే వస్తుందనమాట. ఫ్లోర్‌కి 3,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. 2 ఫ్లోర్‌లకి కలిపి 6,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. బిల్డింగ్ వాల్యుయేషను 80,00,000 ఉంటుంది. ఇప్పుడు మనకి గజం 1,50,000 ల్యాండ్ వాల్యుయేషనే ఉంది. ఒకసారి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఈ 580 గజాల ల్యాండ్ వాల్యుయేషన్ వచ్చేసి 8.5 కోట్లు అయితే వస్తుందనమాట. బిల్డింగ్ వాల్యుయేషన్ వచ్చేసి 8,00,000. మొత్తంగా 9 కోట్లు వాల్యూ చేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్‌లో 6,12,00,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్‌కి అయితే సేల్‌కొచ్చింది. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చిందనమాట. సో, ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో కమర్షియల్‌గా గానీ, రెంటల్‌గా గానీ, కమర్షియల్ కాంప్లెక్స్‌గా చూస్తున్నారో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, 20 ఇయర్స్ అయితే లైఫ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి. సో, విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి 3 కిలోమీటర్లు, విజయవాడ టు ఏలూరు రోడ్డుకి BSNL ఆఫీస్ దగ్గరలో అయితే వస్తుందనమాట. సో, ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్‌గా ఉంది కాబట్టి 75% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు. సో, ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్‌ని సంప్రదించి లైవ్‌లో విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. ఓకే అండి. థాంక్ యూ.